13వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు స్తుతించబడాలంట దేవుడు? శాశ్వత కాలము. కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి. దానికి కాలాలు సమయాలకి పేరు పెట్టినట్లయితే వర్తమాన కాలం ఉంది, భూతకాలం ఉంది, భవిష్యత్ కాలం ఉంది. ఈ కాలాలన్నిటికంటే ముఖ్యమైనటువంటి కాలము దేవుడు చేసేటటువంటి కాలము, దేవుడిచ్చేటటువంటి కాలము, శాశ్వతమైనటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే శాశ్వత కాలము నుండి శాశ్వత కాల పర్యంతం వరకు స్తుతించబడుతున్నటువంటి దేవాది దేవుడు. అంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఎల్లవేళలా స్తుతించబడుతున్నటువంటి దేవాది దేవుడు. అశాశ్వతమైనటువంటివి కొన్ని ఉన్నాయి, కానీ అశాశ్వతమైనటువంటివి కొద్ది కాలమే ఉంటాయి ప్రియులారా. కానీ అశాశ్వతమైనటువంటి దాన్ని మనము చూసినట్లయితే ఎన్నో రకాలుగా మనకు తెలుసు. అది కొంతకాలమే ఉంటుంది, అది కొద్ది కాలమే ఉంటుంది, తిరిగి అది నామరూపాలు లేకుండా పోతుంది. కానీ మనము ప్రేమించినటువంటి దేవుడు, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే శాశ్వత కాలము నుండి శాశ్వత కాల పర్యంతము వరకు స్తుతించబడుచున్న దేవాది దేవుడు. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ దేవుడు మన మధ్యలో ఉండి నీవు నేను కూడా ఎల్లవేళలా మన పట్ల, మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో చేసినటువంటి ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి, కృపాక్షేమములను బట్టి, చేసినటువంటి మేలులను బట్టి, అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, గొప్ప కార్యాలను బట్టి ఆ శాశ్వతమైనటువంటి దేవాది దేవుణ్ణి మనము స్తుతించాలని, మనము ఆరాధించాలని, మనము ఘనపరచాలని, మనము హెచ్చించాలని ఆయన ఆశపడుతున్నటువంటి దేవుడు. ఈయన ఎవరి దేవుడు అనగా ఇశ్రాయేలీలో దేవుడైన యెహోవా, మన పితరుల దేవుడు, మన దేవుడు అయి ఉంటున్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు, మనకు చాలిన దేవుడుగా దొరికినటువంటి దేవాది దేవుడు. ఆ జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దినాన్న, ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో ఆ శాశ్వతముగా మనల్ని ప్రేమించి శాశ్వతముగా ఆయన్ని స్తుతించేటట్టుగా మనల్ని చేసినటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనం ఆత్మచేత నింపబడిన వారమై ఆ ఆత్మతో సత్యముతో మనము దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మనకు కూడా శాశ్వతమైనటువంటి కృపనిచ్చాడు స్తుతించడానికి. మధ్యలో వదిలేసేది కాదు, మధ్యలో విడిచిపెట్టేది కాదు, మధ్యలో నుండి దూరంగా వెళ్ళిపోయేటటువంటిది కాదు. కానీ ఆయన ఎల్లవేళలా నీతో శాశ్వతంగా ఉండి నీకు క్షేమము, నీకు కాపుదల, నీకు మేలులు, నీకు ఉపకారాలు, నీకు అద్భుత కార్యాలు, నీకు ఆశ్చర్య కార్యాలు, మీకు గొప్ప కార్యాలు చేస్తూ శాశ్వతంగా నీ జీవితకాలమంతయు, నీ బ్రతుకు కాలమంతయు కూడా అనేకమైనటువంటి కృపాక్షేమములు ఇచ్చి కాచి కాపాడుచు దీవించాలని, ఆశీర్వదించాలని ఆశ కలిగినటువంటి దేవాది దేవుడు ఈ దినాన మన మధ్యలో ఉన్నాడు. ఆయన శాశ్వత కాలముగా స్తుతించబడుచున్న దేవుడు. సమస్త సృష్టి కూడా ఆయన స్తుతించబడుచున్నటువంటిది. సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. సృష్టి యావత్తు కూడా ఆయన్ని స్తుతిస్తున్నటువంటి అయి ఉంటున్నది ప్రియులారా. చూడండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే 72వ కీర్తనలో 18వ వచనం 19వ వచనం కూడా ఉంటుంది. ఒక మాట చదువుకుందాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల దేవుడు స్తుతించబడును గాక. ఎవరి దేవుడు? ఇశ్రాయేలీలు దేవుడు స్తుతించబడును గాక. ఇశ్రాయేలీలందరూ కూడా స్తుతించినప్పుడట ఆ స్తుతులన్నీ కూడా ఒక సింహాసనమైనవి అంట. ఆ స్తుతుల మీద దేవుడు ఆసీనుడిగా ఉన్నాడంట. ఆ దేవుడు స్తుతించబడును గాక అని ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా స్తుతించబడును గాక. చదవమా. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన బిడ్డల పట్ల, మన పట్ల
దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు. ఇజ్రాయేలీలకి ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు. బానిసత్వములో నుండి విడిపించి అక్కడ గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి వారికి ఎన్నెన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవాది దేవుడు. ఇజ్రాయేలీలు దేవుడైన యెహోవా నిత్యము స్తుతించబడుతూ ఉన్నాడు. ఎప్పటి మట్టుకి? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు, ఆది నుండి అంతము వరకు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఏకరీతిగా ఉండి ఆయన నిత్యము స్తుతించబడుచున్న దేవుడు. దానికి కింద ఉంటుంది, ఇజ్రాయేలీల దేవుడు స్తుతించబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఆయన మహిమ కలిగిన నామము ఎప్పుడంట? నిత్యము కూడా స్తుతింపబడుచున్నదట. ఆయన మహిమ కలిగిన నామం, ఆయన ప్రభావం కలిగిన నామం, ఆయన అద్వితీయమైనటువంటి నామం, ఆయన గొప్ప నామం, అన్ని నామముల కన్నా పైనున్న నామం, మార్పు లేని నామం, మారని నామం, పరిశుద్ధమైన నామం, యుగ యుగాలకి సజీవమైనటువంటి నామము నిత్యము స్తుతించబడుచు ఉన్నది. అదే శాశ్వత కాలమైనటువంటి, శాశ్వతముగా స్తుతించబడుచున్నటువంటిది అయి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, దేవుడు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము స్తుతించబడుచున్నటువంటి దేవాది దేవుడు. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆ ప్రభు మన మధ్యలో ఉన్నాడు, ఆ పరిశుద్ధుడు మన మధ్యలో ఉన్నాడు, ఆ కృప కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆ కరుణా కటాక్షములు కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన పట్ల ఆశ్చర్య కార్యములు, మన పట్ల అద్భుత కార్యాలు, మన పట్ల గొప్ప కార్యాలు చేసినటువంటి దేవాది దేవుడు. అవి కంటికి కనబడినటువంటివి, అవి చెవికి వినబడినటువంటివి, అవి హృదయానికి గోచరము కానటువంటివి. నీ బ్రతుకులో ఎన్నో మేలులు చేసి ఉంటున్నాడు, నా బ్రతుకులో ఎన్నో మేలులు చేసి ఉంటున్నాడు, మన బ్రతుకుల్లో ఎన్నో మేలులు చేసి ఉంటున్నాడు. ఆ మేలులన్నిటిని బట్టి ఆయనని ఎల్లవేళలా ఎప్పుడు స్తుతించబడుతున్నాడట? నిత్యము స్తుతించబడును గాక అని అక్కడ చెప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు స్తుతించబడుతున్నాడు చెప్పండి? ఆయన నామము, ఆయన మహిమ కలిగిన నామము ఆ నిత్యము స్తుతించబడును గాక. ఆయన నామం ఎట్లాంటిదంటే మహిమ కలిగినటువంటి నామం, ప్రభావము కలిగినటువంటి నామం, అద్వితీయమైనటువంటి నామం. ఆయన వెలుగును వస్త్రము వలె ధరించుకొని సింహాసనాసీనుడిగా, మహిమ కలిగినటువంటి రాజుగా, మహిమా ప్రభావము కలిగిన రాజుగా, సాలేము రాజుగా, నీతికి రాజుగా, సమాధానానికి రాజుగా, సింహాసనాసీనుడిగా మన మధ్యలో నుండి ఆయన నిత్యము స్తుతించబడుచున్న దేవుడు. ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి మనము దేవుని సన్నిధిలోనికి వచ్చాం. మనకెంత ధన్యత! ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని భాగ్యం. నీకు నాకు మనందరికి ఇచ్చినటువంటి దేవునికి ఏమిచ్చి ఆయన రుణము తెచ్చుకొని ఆయన స్తుతించి ఆయన రుణము తెచ్చుకోగలము? ఎన్నిసార్లు స్తుతిస్తే ఆయన రుణము తీరుతుంది ప్రియులారా. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో చూసినట్లయితే, ఆ నామాన్ని నిత్యము స్తుతించినట్లయితే అది ఎంతో మేలు, మనకి ఎంతో దీవెనకరం, ఎంతో ఆశీర్వాదకరం. చూడండి, దేవుని వాక్యములో ఉండి ఇంకో చోట చూద్దాం. 106వ కీర్తన 48వ వచనంలో కూడా చూద్దాం. 106వ కీర్తన 8వ. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా. ఎప్పుడంట? ఇశ్రాయేలీలైన దేవుడైన యెహోవా మన దేవుడు, మన పితరుల దేవుడు, మన దేవుడైనటువంటి యెహోవా యుగ యుగములు ఏం చేస్తాడంట? యుగ యుగములు స్తుతి నొందును కాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను చెయ్యకపోయినా ఇక్కడ ఉన్నటువంటి గోడలు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్లు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా, ఆ సృష్టి యావత్తు కూడా ఆ సృష్టికర్తను గుర్తు చేసుకుని ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తే ఎట చెప్పండి? యుగ యుగములు, యుగ యుగములు, యుగ యుగములు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేవుణ్ణి స్తుతిస్తుంటున్నావా? దేవుడు ఎన్ని మేలు చేసి ఉంటాడు నీ బ్రతుకులో, ఎన్ని ఉపకారాలు చేస్తుంటాడు నీ బ్రతుకులో, ఎన్ని అద్భుత కార్యాలు చేస్తుంటాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తుంటాడు నీ బ్రతుకులో. నీ బ్రతుకుని మార్చాడు, నీ స్థితిగతులన్నీ మార్చాడు, నీ ఉన్నటువంటి ప్రతి దానిని కూడా మార్చి దేవుడు నిన్నొక మహిమతో నింపాడు, నిన్నొక ప్రభావంతో నింపాడు, ఒక మంచి వ్యక్తిగా చేసి నిన్ను ఈ లోకములో జీవించినట్టుగా ఆయన కృప చూపించాడు. అలాంటి దేవునికి నువ్వు ఏ విధంగా ఆయన్ని స్తుతించి ఆయన రుణము తెచ్చుకుంటావు? ఆయన ఎంతకాలం నువ్వు స్తుతిస్తుంటున్నావు?
మేలు చేసినప్పుడే స్తుతించాలా? ఉపకారం చేసినప్పుడే స్తుతించాలా? కాదు కాదు కాదు, ఎల్లవేళలా స్తుతించాలా, అన్ని సమయాల్లో స్తుతించాలా, కష్టాల్లో స్తుతించాలా, ఇరుకుల్లో స్తుతించాలా, ఇబ్బందుల్లో స్తుతించాలా, బాధల్లో స్తుతించాలా, వేదనలో స్తుతించాలి. అన్ని వేళల దేవుణ్ణి స్తుతించినట్లయితే ఆ దేవుడు సంతోషించే దేవుడు, ఆ దేవుడు ఆనందించే దేవుడు, ఆ దేవుడు మహింపరచబడుచున్నటువంటి దేవాది దేవుడు, ఇజ్రాయేలీల దేవుడట, యుగ యుగములు స్తుతించబడుచున్న దేవుడు. మళ్ళీ చదువుదాం మాట. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినందును గాక, ప్రజలందరూ ఆమేన్ అందరు గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరేమనాలా? అవును గాక అనగానే ఆమేన్ అనాలి. అప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా దేవుడు వారి పట్ల, వారి బ్రతుకుల్లో, వారి జీవితాల్లో చేసిన మేలులన్నింటిని బట్టి, ఉపకారాలన్నింటిని బట్టి దేవుడు, యాజకులు దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, దేవుణ్ణి మహింపరిచినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన చేసిన మేలులన్నింటిని బట్టి, ఉపకారాలన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే ప్రజలందరూ కూడా ఏమనేవారంట? ఆమేన్ అనేవారట. ఆమేన్ అనగా అవును గాక, అవును గాక. నీ బ్రతుకులో నీవు దీవించబడును గాక, నువ్వు ఆశీర్వాదం పొందుబడువు గాక, నీకు మేలు కలుగును గాక, నీకు క్షేమము కలుగును గాక, నీ కృపా క్షేమములు దేవుడు నీకు అనుగ్రహించును గాక అన్నప్పుడు మనమందరము ఆమేన్. నువ్వు అనకపోయినా కోట్ల కొలది దేవదూతల సమూహం మన మధ్యలో ఉన్నాయి ప్రియులారా. కెరూబులు, సరాపులు మన మధ్యలో ఉన్నాయి. యాజకులు, దేవుని బిడ్డలు దేవుని స్తుతించినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు, దేవుని మహింపరిచినప్పుడు ఆ దేవదూతలు, ఆ కెరూబులు, సరాపులట ఆమేన్ 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 అని స్వరముతో ఆయన్ని మాటలను బట్టి ఆమేన్ అని పలుకుతున్నాయట, స్తుతిస్తుండినాయట. ఇక్కడ ప్రజలందరూ కూడా ఏం చేయాలంటున్నాడు? ఆమేన్ అనవలేను. ఆమేన్ అనగా అది జరుగునుగాక, అది అవునుగాక. నువ్వు స్తుతిస్తావా? నువ్వు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు యుగ యుగమును నువ్వు స్తుతిస్తావా? నిత్యము దేవుణ్ణి స్తుతిస్తావా? మొదట్లో శాశ్వత కాలము నుండి శాశ్వత కాలమున ఉంది, తర్వాత యుగ యుగములు అని ఉంది, తర్వాత నిత్యము అని ఉంది. కాబట్టి శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము నిన్ను మార్చినటువంటి దేవుణ్ణి, నీకు మేలు చేసినటువంటి దేవుణ్ణి, ఉపకారం చేసినటువంటి దేవుణ్ణి, క్షేమాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి, కాపుదలనిచ్చినటువంటి దేవుణ్ణి, అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుణ్ణి నీవు స్తుతించినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ దీవెన, ఆ ఆశీర్వాదము నువ్వు పోగొట్టుకోకూడదని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే, దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాటను చదువుకుందాం. ఈ నాలుగు జీవులలో ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు కలవు. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 4 జీవులకు ఎన్ని రెక్కలు ఉన్నాయట? 6 రెక్కలు ఉన్నాయట. ఈ రెక్కల లోపలను, బయటను, వాటి చుట్టూను కన్నులు పొదగబడి ఉన్నాయట. అవి ఏం చేస్తున్నాయి అంట? దేవుణ్ణి చదవమ్మా. అది భూత వర్తమాన భవిష్యత్ కాలములో, ఆ భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక దగ్గర ఏముంటుందంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉంటుంది. భూత భవిష్యత్ కాలములో ఉన్న దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు, మారని దేవుడు, యుగయుగాలకి సజీవుడైనటువంటి దేవాది దేవుడు, మార్పు లేనిటువంటి దేవుడు. చదవమ్మ అక్కడ. భూత వర్తమాన కాల సమయాల్లో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు, పరిశుద్ధుడు 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 అని మానక ఏం చెప్తున్నారట? మానక రాత్రింబవళ్ళు మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయట. అలాంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు.
అలాంటి జీవము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ప్రభావం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కృప కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఆ దేవుడు మనకి ప్రభుగా ఉన్నాడు. ఆ దేవుడు మనకు రక్షకుడిగా ఉన్నాడు. ఆ దేవుడు మనకి మేలు చేసినటువంటి దేవుడు. ఆ దేవుడు మనకి ఉపకారం చేసినటువంటి దేవుడు. ఆ దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు. ఆ దేవుడు మనకి ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు. ఆ దేవుడు మనకి కృపాక్షేమములు ఇచ్చినటువంటి దేవుడు. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇది నాన్న, ఆ దేవుడిని స్తుతించడానికి మనము దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము దేవుని ఆత్మచేత నింపబడి ఆ దేవాది దేవుణ్ణి శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతించబడుతున్నటువంటి దేవుణ్ణి నీవు నేను కూడా మన జీవిత కాలమంతయు మన బ్రతుకు దినములన్నీయు ఆయన రాక పర్యంతరం వరకు కూడా మనము దేవుణ్ణి స్తుతించాలని ఆశపడుతున్న దేవుడు. అందుచేత నేను నిన్నంతగా ప్రేమించాడు. ఎంతో ప్రేమ చూపించాడు. నీ ప్రేమ ఎంతో కరుణ చూపించాడు నీ మీద. ఎంతో వాత్సల్యత చూపించాడు నీ మీద. నువ్వు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నిన్ను క్రీస్తు యేసులో బ్రతికించి తన కుమారుడిగా తన కుమార్తెగా చేసుకొని స్తుతించే ధన్యత భాగ్యం ఇచ్చాడు. ఆ దేవుణ్ణి నీవు ఎంతకాలము స్తుతిస్తుంటున్నావు? ఎల్లవేళలా స్తుతిస్తుంటున్నావా? నిత్యము స్తుతిస్తుంటున్నావా? జీవితకాలమంతయు స్తుతిస్తావా? జీవితకాలమంతయు కృపాక్షేమములు నీ వెంట వస్తాయి దేవుణ్ణి స్తుతించినట్లయితే. నా జీవితకాలం అంతా అంటాడు కదా 23వ కీర్తన ఆఖరి వచనంలో, నా జీవితకాలమంతయు కృపాక్షేమములు నా వెంట వచ్చును గాక అంటాడు దావీదు మహారాజు కదా. చదువుదాం అక్కడ. నేను బ్రతుకు దినములన్నీ నా కృపాక్షేమములు నా వెంట వచ్చునంటున్నాడు. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నీ వెంట ఉండాలంటే నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి గణపరచాలా, దేవుణ్ణి మహింపరచాలా, దేవుణ్ణి హెచ్చించాలా. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని సొత్తుగా, దేవుని జనాంగంగా మనం అన్నట్లయితే ఆయన సంతోషించే దేవుడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుకుందాం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. ఆయన సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్ ఆమేన్ సాష్టాంగపడతా ఉన్నారు. ఆమేన్ అంటున్నారు. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలముయు కలుగునగాకనియు చెప్పుచు దేవునికి నమస్కారము చేసరి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన గొప్ప దేవుడు. అలాంటి దేవుడు ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు. అత్యున్నత సింహాసనం పై నుండి మనము స్తుతించినప్పుడు మన స్తుతులన్నీ కూడా ఒక సింహాసనమైనప్పుడు ఆ స్తుతుల మీద ఆసీనుడిగా ఉండి మనము ఆ విధముగా స్తుతించాలని, ఆయనకి నమస్కారం చేయాలని, యుగ యుగములకు నీకే మహిమ కలుగునుగాక, నువ్వే శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతించబడుచున్న జీవము కలిగిన దేవుడు అని నువ్వు ఆత్మచేత నింపబడి నీ ఆత్మతో దేవుణ్ణి ఆ విధంగా స్తుతించినట్లయితే, దేవుణ్ణి గణపరిచినట్లయితే, దేవుణ్ణి మహింపరిచినట్లయితే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నీకు మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు, ఆశ్చర్యకార్యం గొప్ప కార్యం చేసే దేవాది దేవుడు అయింటున్నాడు. కాబట్టి ఆ దేవుడిని మనము స్తుతించి గణపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ద్వితీయోపదేశకాండములో 33వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. శాశ్వతుడైనటువంటి దేవుడు, అశాశ్వతమైనటువంటి దేవుడు కాదు. మనకి అశాశ్వతమైనటువంటి కావు ప్రియులారా. శాశ్వతమైనటువంటి దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువుని వెళ్ళగొట్టి నశింప చేయమనను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శాశ్వతమైనటువంటి దేవుడు,
ఆ శాశ్వతమైనటువంటి దేవుడు శత్రువు మన దగ్గరికి రాకుండా దూరపరచడానికి దేవుని కృప మన మీద ఉంచుతానని చెప్తున్నటువంటి దేవుడు. ఆ శాశ్వతమైనటువంటి మాటలను బట్టి, ఆ శాశ్వతమైనటువంటి కృపను బట్టి, ఆ శాశ్వతమైనటువంటి మహాగణుని బట్టి, ఆ శాశ్వతమైనటువంటి మహోన్నతుని బట్టి, ఆ శాశ్వతమైనటువంటి మహిమ కలిగినటువంటి రాజును బట్టి, రాజులకు రాజు అయినటువంటి దేవుణ్ణి బట్టి, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవాది దేవుణ్ణి బట్టి మనమందరం కూడా స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాం. గణపరచవలసిన వారమై ఉంటున్నాం. ఆ దేవుణ్ణి గణపరిచినట్లయితే, ఆ దేవుణ్ణి హెచ్చించినట్లయితే మనకున్నటువంటి దీవెనలు, మనకున్నటువంటి ఆశీర్వాదాలు, మనకున్నటువంటి అద్భుత కార్యాలు, మనకున్నటువంటి ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు, అవి లెక్కలేనన్నివి నీ బ్రతుకులు నా బ్రతుకులు చేసే దేవాది దేవుడు అంటున్నాడు. అందుగురించే దావీదు మహారాజు అంటున్నాడు 145వ కీర్తన 12-13 వచనంలో ఒక మాట అంటాడు, నీ భక్తులు నీ భక్తులు, మనమందరం కూడా దేవుని కుమారులము కుమార్తెలము, భక్తి కలిగినటువంటి వారము, భక్తి కలిగినటువంటి వారం, భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు అనే దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి పలుకుదురు, నీ శౌర్యము గూర్చి పలుకుదురు. ఆయన రాజ్యం ఎలాంటి రాజ్యం అంట? శాశ్వతమైనటువంటి రాజ్యం. ఒక రోజు ఉండి ఒక రోజు పోయేది కాదు, 5 సంవత్సరాలుండి మళ్ళీ తిరిగి పోయేది కాదు, మళ్ళా వచ్చేది కాదు. అందుగురించే ఆయన ఎప్పుడు స్తుతించబడుతున్నాడంటే శాశ్వత కాలం నుండి శాశ్వత కాల పర్యంతము వరకు, యుగ యుగములు, నిత్యము. ఆయన రాజ్యము కూడా అంతే, ఆయన కూడా అంతే. నీవు నన్ను, నేను, నీవు, మనమందరం కూడా ఆ దేవాది దేవుణ్ణి ప్రేమించాం కాబట్టి, ఆ దేవాది దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం కాబట్టి నిత్యము కూడా మనము స్తుతించాలి. శాశ్వత కాలము, శాశ్వతమైనటువంటి రాజ్యములోనికి మనల్ని తీసుకుని వెళ్ళి నిత్యము ఆయన దగ్గర, ఆయన సముఖములో స్తుతించాలని, గణపరచాలని, మహింపరచాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. నీ రాజ్య పరిపాలన ఎప్పుడుంటుందట? తరతరములు కూడా నిలిచేటటువంటిదట. ఈ ఒక్క రోజుతో పోయేది కాదు, ఈ ఒక్క దినంతో పోయేది కాదు, 5 సంవత్సరాలతో పోయేది కాదు, యుగాలు నిలిచేటటువంటిది, శాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటి దేవుడు. ఆ దేవాది దేవుణ్ణి నీవు స్తుతించినట్లయితే, నేను స్తుతించినట్లయితే, ఆయన శాశ్వతమైనటువంటి రాజ్యములో మన నుంచి నిత్యము స్తుతించే వారిగా చేస్తారు. ఇంకా దాని కింద చదువుకుందాం కొన్ని మాటలు. యెహోవా చాలు. కాబట్టి ప్రియులారా, ఆ శాశ్వతమైనటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దీనాన్న ఆయన్ని స్తుతించడానికి మనం వచ్చాం. ఎంతమంది దేవుణ్ణి ఆత్మచేత నింపబడి దేవుణ్ణి స్తుతిస్తారు, వారందరినీ కూడా బహుగా దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, క్షేమాన్నిచ్చే దేవుడు, కాపుదలనిచ్చే దేవుడు, కృపాక్షేమములు కలగచేసే దేవుడు, కరుణ కటాక్షాలని చూపించే దేవుడు, వాత్సల్యతను చూపించేటటువంటి దేవుడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ పట్ల చేసేటటువంటి దేవుడు, ఇజ్రాయేలీల పట్ల చేసినటువంటి దేవుడు నీ పట్ల చేయబోతూ ఉన్నాడు, నా పట్ల చేయబోతున్నాడు, నీ బిడ్డల పట్ల చేయబోతూ ఉన్నాడు, నీ సమస్తం, నీ కుటుంబం పట్ల చేయబోతున్నటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం స్తుతించడానికి వచ్చాం. చూడండి, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 8వ వచనం చదువుకున్నాము. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఏకరీతిగా ఉన్న దేవుడునని ప్రభువు ఏం చేస్తున్నాడట? సెలవిస్తున్నాడట. ఆ దేవుడు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన స్తుతించబడుచున్నాడు. నీవు స్తుతించాలా, నేను స్తుతించాలా, మనమందరము స్తుతించాలి. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు ప్రతి వారు కూడా స్తుతించాలా. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నటువంటి ప్రతి వారు కూడా దేవుణ్ణి స్తుతించాలా. దేవుణ్ణి స్తుతించుట ఎంతో మంచిది అని చెప్పబడుతుంది. స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరమని చెబుతుంది. స్తుతి చేయువాడే నన్ను ఘనపరచువాడని చెప్తాబడుతూ ఉంది. ఎలాంటి దేవుణ్ణి స్తుతిస్తుంటున్నావు నీవు? ఎలాంటి దేవుణ్ణి ఘనపరుస్తున్నావు నీవు? ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నావంటే ఆయన మార్పు లేని మారినటువంటి దేవుడు, యుగయుగాలకి సజీవుడైనటువంటి దేవుడు, శాశ్వత కాలము నుండి
శాశ్వత కాలం వరకు స్తుతించబడుచున్నటువంటి దేవుడు, యుగ యుగాలు స్తుతించబడుచున్న దేవుడు, నిత్యము స్తుతించబడుచున్న దేవుడు. ఆ దేవుడు మన మధ్యలో ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినంలో ఉన్నాడు కనుక మనమందరం కూడా మన పట్ల, మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజ దినములో, ఆరాధన దినములో ప్రభా, ఇక్కడ చేరినటువంటి నీ బిడ్డలందరి పట్ల నాయన శాశ్వతమైనటువంటి ప్రేమను చూపించి, శాశ్వతమైనటువంటి దేవాది దేవుడుగా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతించబడుచున్న జీవము కలిగిన దేవాది దేవుడు కనుక మీ కోట్ల కొలది వందనాలు. యుగ యుగములు కూడా నాయన సమస్త సృష్టి చేత సర్వాధికారము కలిగిన దేవాది దేవుడుగా వర్తమాన భూత భవిష్యత్ కాలములో నాయన నిత్యము స్తుతించబడుచున్న దేవాది దేవుడుగా మా మధ్యలో ఉండి ప్రభువా స్తుతించబడుచున్నందుకు కోట్ల కొలది వందనాలు. మేము కూడా మిమ్మల్ని స్తుతించడానికి మమ్మల్ని మీ ఆత్మచేత నింపి, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం మాకు అనుగ్రహింపచేయండి. శాశ్వతంగా మమ్మల్ని ప్రేమించి శాశ్వతమైనటువంటి రాజ్యంలోనికి మమ్మల్ని ఉంచి ఈ యుగాలు కూడా నిన్ను స్తుతించే వారిగా మమ్మల్ని చేయాలని ఆశపడుచున్న జీవము కలిగిన దేవా, మీ కోట్ల కొద్ది వందనాలు. ఇక్కడ చేరిన పట్ల, మా పట్ల, ప్రతి వారి పట్ల ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవాది దేవుడు, చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి కూడా నా తండ్రి నిత్యము యుగయుగములో శాశ్వత కాలము స్తుతించే కృపను మా అందరికీ అనుగ్రహింపచేసి మా అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకుంటారని మా కొరకు త్వరగా రానయ్యన్న యేసయ్య అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.